వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సూపర్ 6 హామీలలో భాగంగా తల్లికి వందనం పథకాన్ని పారదర్శకంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందించామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలపై ప్రజలకు ఇచ్చినట్లు ఒక్కొక్కటి అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. ప్రతిపక్షాలు తల్లికి వందనం అందరి పిల్లలకు ఇవ్వటం సాధ్యం కాదని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో వేసి చూపించామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తూ ఉన్నామని సూపర్ 6 హామీలపై కట్టుబడి ఒక్కొక్కటి అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. మొదటి హామీ కింద సుమారు 1 కోటి మందికి ఉచిత సిలిండర్లు అందజేశామన్నారు. 67 లక్షలు పైగా విద్యార్థులకు 10,000 కోట్ల రూపాయలు తల్లికి వందనం ద్వారా తల్లుల ఖాతాల్లో జమ చేశామన్నారు. గతం కన్నా తల్లుల ఖాతాలో 3,000 కోట్లు అదనంగా ఇచ్చామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాలు పెంచి అక్షరాస్యత పెంచే విధంగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. గతంలో లాగా ఆర్భాటం సభలు లేకుండా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. చంద్రబాబు, లోకేష్ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధితో ముందుకు వెళుతుందని తెలిపారు. ఎన్నికలకు ముందు సహజంగానే ప్రజలకి ప్రత్యేకంగా ఎటువంటి కార్యక్రమాల ద్వారా సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రత్యేకంగా వారి భవిష్యత్తు కోసం ఒక మంచి ప్రణాళికతోటి ఆలోచించిన కార్యక్రమం తల్లికి వందనం. ఇది చాలామంది అసాధ్యం అన్నారు. కేవలం మా ప్రభుత్వమే చేయగలుగుతుందని గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేక సందర్భాల్లో ప్రగల్భాలు పలుకుతూ ప్రజల్ని మోసం చేయడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం మీరు అందరూ చూశారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల్ని 1 సంవత్సరం కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు సమీక్షించినప్పుడల్లా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. అయినా కానీ ఊహించని పరిణామాలు చాలా సందర్భాల్లో ప్రభుత్వ ఖజానాలో అనుకున్న రీతిలో మనం చేసుకోలేని పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సూపర్ 6లో మనం ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలనే తపన మా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా ఆలోచించి రూపొందించిన ఆ ఎన్నికల ముందు చేసిన ప్రణాళిక ఈరోజు రెండోది ప్రధానంగా ప్రజలందరూ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకురాగలిగాం. దీపావళి రోజున సూపర్ 6లో భాగంగా మొట్టమొదటిది ఉచిత గ్యాస్ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 కోటి మందికి వాళ్ళ గృహాలకు 3 సిలిండర్లు చొప్పున కార్యక్రమం ప్రారంభించి మొదటి విడతలో 97 లక్షలు, ఈ రెండో విడతలో ప్రస్తుతం జరుగుతున్న ఈ కార్యక్రమంలో కూడా ఇప్పటికే దాదాపు 95 లక్షల మంది బుకింగ్ చేసుకుని ఉపయోగించుకున్నారు. తల్లికి వందనం ద్వారా 67,27,000 మంది విద్యార్థులకు ఒకేసారి 10,191 కోట్ల రూపాయలు జమ చేయడం అనేది ఒక చాలా అద్భుతమైన కార్యక్రమం. 15,000 రూపాయల్లో 13,000 రూపాయలు తల్లుల ఖాతాలోకి, 2,000 రూపాయలు పాఠశాల మరియు అక్కడ బిడ్డలకి మనం చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా ఉపయోగించుకోవడానికి కోసం ఈ కార్యక్రమం రూపొందించాం. అంటే గతంతో పోలిస్తే 24,65,000 మందికి అదనంగా ఈసారి తల్లికి వందనం ద్వారా మనం విద్యార్థులకు, తల్లులకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. 3,265 కోట్ల రూపాయలు అదనంగా భారమైనా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. గత ప్రభుత్వం ప్రతి సందర్భంలో కుటుంబానికి 1 బిడ్డకే ఇచ్చేది. కానీ ఇచ్చిన మాట మేరకు కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఉన్నా కూడా వాళ్ళకి ఈ కార్యక్రమం ద్వారా, ఈ పథకం ద్వారా నిధులు వర్తిస్తాయనేది చాలా స్పష్టంగా అప్పుడు చెప్పాం. ఆర్థికంగా ఇబ్బంది పడి స్కూల్ డ్రాప్అవుట్లు కాకూడదు మొట్టమొదటిది. ఎందుకంటే మన భారతదేశంలో మనం పోలిస్తే ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత పోల్చుకుంటే మనం కేవలం 72% ఉన్నాం. మనం ఇది మరింత మెరుగుపరిచే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే రేపటి రోజున అద్భుతంగా వీళ్ళు పనిచేసుకునే పరిస్థితి తీసుకురావాలంటే వీళ్ళకి చక్కటి విద్య అవసరం.
విద్యా హక్కు చట్టం తీసుకొచ్చాం, కానీ ఎటువంటి కారణాల వల్ల వీళ్ళు పాఠశాలకు రాలేకపోతున్నారు దానిపైన అధ్యయనం చేసుకున్నప్పుడు ప్రధానమైన కారణం ఆర్థిక ఇబ్బందులు. సో ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు, బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండాలి, తల్లులు కూడా ప్రోత్సహించే విధంగా వాళ్ళ పిల్లల్ని చదివించాలి, పాఠశాలకు పంపించాలి, డ్రాప్ అవుట్స్ ఉండకూడదు, అటెండెన్స్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలనే ఆలోచనతో ఈ ఖాతా ఈ డబ్బంతా కూడా ఈ నగదు తల్లుల ఖాతాలోకే జమ చేయడం జరిగింది. డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి హడాడు లేకుండా మీరు గతంలో చూశారు ఏ విధంగా మీటింగ్లు పెట్టి ముద్దులు పెట్టి బటన్లు నొక్కి అవన్నీ మానుకొని చాలా డైరెక్ట్గా సింపుల్గా వాళ్ళ ఖాతాలోకి ఇచ్చిన మాట నిలబెట్టుకుని జూన్ 12వ తారీఖు కల్లా చేస్తామని మనం ఇచ్చిన మాటని హామీని ఈరోజు మా కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. రేపటి రోజున మన స్వర్ణాంధ్ర 2047 మనం చేర్చుకోవాలంటే 2047 కల్లా మనం ఒక అద్భుతమైన అభివృద్ధి చెందాలంటే డెఫినెట్గా మనం చదువుపైనే మనం ఆధారపడి ఉండాలి. మన నాలెడ్జ్ మనం బిల్డప్ చేసుకుంటే, మన స్కిల్ మనం బిల్డప్ చేసుకుంటే అప్పుడే మనం ఆ విధంగా ఈ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్రంలో మనం అద్భుతంగా మన బిడ్డను తీర్చిదిద్దుతాం. మన నియోజకవర్గంలో 22,383 విద్యార్థులకు 32,7,45,000 రూపాయలు మన నగదు తల్లికి వందనం ద్వారా అందించబోతున్నాం. తెనాలి మున్సిపాలిటీలో 12,157, తెనాలి రూరల్ మండలంలో 6,748, కొలిపర మండలంలో 4,409 విద్యార్థులకు సగటున 22,383 విద్యార్థులకు మనం 32 కోట్ల రూపాయలు 7,45,000 రూపాయలు అందిస్తున్నాం. లోకేష్ గారు కూడా చాలా దీని గురించి లోతుగా కసరత్తు చేసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందించాలనే ఆలోచనతో ఆయన విద్యాశాఖ మంత్రిగా ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకురావడం మనస్ఫూర్తిగా ఆయన కూడా నేను మన ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారు కోరుకున్న విధంగా వారికి ఆ చదువు అవకాశాలు కల్పిస్తే తప్పకుండా ఎక్కడ కూడా మనకి విద్యార్థులు నిరాశతోటి లేదా సమాజంలో మనకి వారికి ఉపాధి కల్పించడంలో ఎక్కడ కూడా లోపం లేకుండా మన స్కిల్ డెవలప్మెంట్ చేసుకుని నాలెడ్జ్ బిల్డప్ చేసుకుని వీళ్ళని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఖచ్చితంగా మనకి అమరావతి అభివృద్ధితో పాటు తెనాలి అభివృద్ధి 100% జరుగుతుంది. దగ్గరలోనే మనకి క్వాంటమ్ వ్యాలీ చాలా భారీ స్థాయిలో మల్టీనేషనల్ కంపెనీస్ కూడా రాబోతున్నాయి. కాబట్టి మన ప్రాంతాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకుని ఒక మంచి భవిష్యత్తు ఉందనే ఒక భరోసా ఈ కూటమి ప్రభుత్వం మీ అందరికీ అందిస్తుందని సందర్భంగా తెలుపుకుంటున్నాను. స్థానిక బురిపాలెం రోడ్లోని మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమం నందు ఆశ్రమ వాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. శిశిర సిద్ధన్ 5వ పుట్టినరోజు సందర్భంగా తండ్రి ఉమామహేష్, తల్లి శ్రావణిలు ఆశ్రమ వాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. అదేవిధంగా గ్రేస్ ఫౌండేషన్ అధినేత కైదాపల్లి సాలెంరాజు పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమ వాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. ఆల్రెడీ ఇట్రా ఆల్రెడీ ఇచ్చారు అటెల్ శిశుధర సిద్ధం 5వ పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు ఉమామహేష్ గారు, శ్రవణ గారు ఆశ్రమవాసులకు భోజనంలో ఏర్పాటు చేస్తున్నారు. పాపకు శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు, ఆయుష్మాన్ భవ. అదేవిధంగా గ్రేస్ ఫౌండేషన్ అధినేత సమాధితులు శ్రీ కైటేపల్లి శాలెంరాజు గారు పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమవాసులకు వీరు కూడా భోజనం ఏర్పాటు చేస్తున్నారు. వారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను పుట్టాను, 10 మందికి నేను సహాయం చేశాను, నేను భోజనం చేశాను, నాతో పాటు 10 మంది భోజనం చేశారన్న సంతృప్తి కలగటం అనేది పుట్టినరోజు యొక్క ప్రత్యేకత. అనాది నుంచి మహారాజుల దగ్గర నుంచి కూడా పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ చేతుల మీదుగా దాన ధర్మాలు చేస్తారు. ఈ సనాతన దాన ధర్మాలే సమాజానికి శాంతినిస్తాయి. మనం ఏదో పుట్టినరోజుని పెద్ద వేడుక చేసుకున్నంత మాత్రాన అంతగా సార్థకత ఉండదు. సమాజానికి తోడ్పడిన వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం పొందుతారు. అదేవిధంగా గ్రేస్ ఫౌండేషన్ అధినేత మరి శాలెంరాజు గారు, హిందువులు ఇద్దరు కూడా మన గాంధీ ఆశ్రమానికి రావటము,
ఇద్దరు కూడా ఆశ్రమవాసులకు భోజనాలు ఏర్పాటు చేయడానికి, పండ్లు పంపిణీ చేయడానికి రావటం నాకు చాలా సంతోషం. నా పేరు షాలేం రాజు. గ్రేస్ ఫౌండేషన్ అనే ఒక సేవా సంస్థను ఏర్పాటు చేసి పక్కనే ఉన్న వేమూరు కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా తెనాలి కాన్స్టిట్యున్సీలో మా చేతనైన వరకు అందరికీ సహాయాలు చేస్తున్నాను. పోయిన సంవత్సరం కూడా నేను ఈ ఆశ్రమానికి రావడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం వచ్చాము. ఇక్కడ మేము ఈ కార్యక్రమం చేసి ఒక 10 మందికి మా తోడ్పాటు ఒకరోజు చేస్తే మాకెంతో సంతృప్తిగా ఉంటుంది. సార్ చెప్పినట్టు వేల కోట్లు సంపాదించినా కానీ పక్కన వాళ్ళకి కడుపు నింపితే వచ్చే సంతృప్తి వేరేది ఏమీ లేదు. ఆ విధంగానే నేను ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాను పేదవర్గాలకి. నా భవిష్యత్తులో ఇంకా అనేక కార్యక్రమాలు ఇలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా పాప బర్త్డే సందర్భంగా ఆశ్రమానికి తీసుకొచ్చామండి. పిల్లలకు కూడా తెలుస్తుంది కదా, ఇప్పటి నుంచి ఓల్డ్ ఏజ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఏంటి అని అన్ని వాళ్ళకు కూడా తెలియాలని ఇలా తీసుకొచ్చి ఇస్తున్నాం. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పారదర్శకంగా తల్లికి వందనం పథకాన్ని అందించాం. మంత్రి నాదెండ్ల మనోహర్. సిపిఐ కార్యాలయంలో పోరాటాల స్ఫూర్తి ప్రదాత కామ్రేడ్ చెగువేరా జయంతి కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.